వల్లే సాగి వచ్చి దాహమేద పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బస్ అని చూస్తున్నారా? మేమైతే ఒక 1 వీక్ టూర్ అయితే వేసామన్నమాట. JNR ట్రావెల్స్, ద బెస్ట్ ట్రావెల్స్. మేమైతే ఒక 24 సీటర్ని అయితే తీసుకున్నాము. మేము మొత్తం పిల్లలతో కలిపి 22, మిగతావన్నీ లగేజెస్కి ఇలా పడుకోవడానికి అయితే పెట్టేసుకున్నాము, పిల్లల్ని పండబెట్టడానికి. అదంతా ఎందుకు, మేమైతే కాణిపాకం సడన్గా అయితే అక్కడికక్కడే డెసిజన్ తీసుకున్నాము. యాక్చువల్లీ పళని, కొడైకెనాల్, మధురై, తంజావూరు, కుంభకోణము, రామేశ్వరము, కన్యాకుమారి, శ్రీరంగము, జంబుకేశ్వరం, చిదంబరం అయితే అనుకున్నాము. సో టూర్లో ఇంకా అలా అయిపోయి కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని యాడ్ అయ్యాయి. సో పదండి మరి చూసేద్దాం. ఇదే మా బస్ అనమాట. సో ఏసీ బస్ అనమాట, ఎండల్లో ఉండలేము ఎక్కువగా. సో ఏసీ బస్ అయితే పెట్టించుకున్నాము, 24 సీటర్. కడతారు మళ్ళీ కనిపిస్తాను. తీటది ఓ వేర్ గాన్. ఇవి కూడా ఉన్నాయి, బలు ఉన్నాయి. ఇవి ఆడుంది పార్టీ పైన ఎక్కిందా పార్టీ. ఎబ్బో దేవుడా, ఏమో తెలియదు. ఆన స్పేషియస్ ఉంది, ఇద్దరం అనుకోవచ్చు. అలా ఉస్నాపురంకి అయితే కదిలిపోయాము. ఉస్నాపురంలో మా టీం వాళ్ళు ఎక్కుతారనమాట, అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా బయలుదేరిపోయాము, అన్ని లగేజెస్ అవన్నీ పెట్టేసుకొని. ఇంకా మా జర్నీ అంతా చూసేద్దాం. ఈ ట్యూబ్ లైట్ లెంత్ ఎంతో చెప్తా. 260 సెంటీమీటర్స్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ వేయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా. నైట్ ఏం పోతుంటారు. మన క్లాస్ లో పోటీ సీనియర్స్ సాగుతారా నీకు? నీకు బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో దిగినామా? అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? కుక్క, చిత్రకార్తి కుక్క. చిన్నపిల్లల గొడవలతో పెంచులు ఆలోచిద్దాం, చెట్లేద్దాం. గెలవాలని ఆశ ఉంటే చాలుదాం మావా. లేదు మా మాట కూడా తెలియాలి. ఎవరా నువ్వు? నాకు తెలుసుకొని చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఏం చేస్తుంటారు మీ అయ్యా? దొంగసరా రాస్తుంటాడు. I love you, mommy. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి ఒక్క ప్రాణం కూడా బారికి పలపదు. ఎందుకంటే ఊళ్ళోనే బారి పెట్టిస్తా. నీ ఊరి సర్పంచా? సర్పంచా? అది ముఖమా? ఓట్ల లెక్కింపులో తేడా జరిగింది. కౌంటింగ్ ఎన్ని ఓట్లు తేడా వచ్చిందండి? 8 ఓట్లు తేడా. బస్సు ఎక్కిన ఎంబడే ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు ఇంకా కార్స్. మేము ఇంకా కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నాం. వీడికైతే ఆగాము. ఇంకా మేము ఇక్కడ అదే సాయంత్రం టీ తాగడానికి బ్రేక్ అయితే ఆగాము.
సైడ్ పోతూ ఉంటే ఎక్కడ చూసినా మామిడి చెట్లు, చాలా మామిడి చెట్లు ఉన్నాయి. ప్రతి చోట మామిడి చెట్లే, అన్నీ మామిడికాయలే. కాయలు ఇరీసాం. వీడికి ఇంకా కిందకి నేను ఎక్కిసిన. ఇంకా కాణిపాకంకి అయితే వచ్చేసాము. హాయ్ బుధు, హాయ్. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఎలా వెలిశాడు అంటే, పూర్వం 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఒకరికి చెవిటితనం, ఒకరికి గుడ్డితనం, ఇంకొకరికి మూగతనం. వాళ్ళ 3 ఒక ఊరిలో నివసించేవాళ్ళు. ఆ ఊరికి కరువు రావడంతో ఒక ఇంకిపోయిన బావిని చూసి ఆ బావిని తవ్వుతూ ఉండగా ఒక రాయికి తగిలి ఆ రాయి నుంచి రక్తం రావడం మొదలయ్యింది. ఏంటా అని మొత్తం తీసి ఆ రక్తం వాళ్ళ మీద పడడంతో వాళ్ళకి చెవిటి, గుడ్డి ఇంకా మూగతనం పోయి మామూలు స్థితికి వచ్చారు. అప్పుడు మొత్తం తవ్వి చూడగా వినాయకుడు అయితే వినాయకుడు రూపం గల రాయి బయటికి వచ్చింది. ఇంకా రాయి నుంచి రక్తం ప్రవలిస్తూ ఉంటే ఊరందరూ వచ్చి టెంకాయలు కొట్టి ఆ బావిలో వేయంగా దేవుడు ఆ నీటితోనే పైకి అలా తేలుతున్నాడు. ఇప్పటికీ ఆ దేవుడు అలాగే ఉన్నాడు. అలాగే ఆ గుడిలో ఉన్న దేవుడు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాడు. దానికి సాక్ష్యాలు ఇవే. ఇంకా అలా రాత్రి అయిందని చెప్పేసి ఇంకా మేము వండుకున్నది తెచ్చుకొని తింటున్నాం అన్నమాట ఇక్కడే. అంతా అయిపోయింది. ఇంకా మేము పళనికి అయితే స్టార్ట్ అయిపోయాము. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇది వచ్చేసి తమిళనాడు, సన్ రైజ్ ఆఫ్ తమిళనాడు. అంటే మేము తమిళనాడుకి అయితే వచ్చేసాము. తమిళనాడు ఎంటర్ కాగానే చాలా ఫుల్ చలేసింది. ఇంకా వాష్రూమ్స్ కోసమని ఇంకా చాలా అలమటించాము. ఎక్కడా కూడా వాష్రూమ్స్ దొరకలేదు. ఇంకా టోల్గేట్ దగ్గర ఉండింటే అక్కడ కూడా నీళ్ళు లేక ఇంకా తప్పలేదు, బయటికి వెళ్ళాము. ఇప్పుడే పళనికి అయితే వచ్చాము. ఇక్కడ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోవడం. అదిగోండి, మీరు అక్కడ చూసుకున్నట్లయితే గుడికి శ్రీ పళని మురుగన్ స్వామి వారి దగ్గరికి 4 వేస్ ఏమో ఉంటాయి. ఒకటి రోప్ వే, ఒకటి వించ్ కార్, ఇంకొకటి స్టెప్స్ రాను పోను 4 అటైతే. సో వించ్ కార్కి వచ్చేసి వచ్చేటప్పుడు ఒక రేట్ ఉంటే వెళ్ళేటప్పుడు దానికి హాఫ్ రేట్ ఉంటుంది అన్నమాట. సో మేమైతే వించ్ కార్లో అయితే వెళ్ళాము. పదండి చూసేద్దాం.
మరీ అంత జిగేలు ఉండకూడదు. సో అక్కడ మీరు రైల్వే ట్రాక్ చూసినారంటే అదే వించ్ కార్ అనమాట. వించ్ కార్ కింద నుంచి పై వరకు వెళ్తుంది. ఆ పైన నుంచి కిందికి కూడా అట్టనే వస్తుంది. అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుందా వించ్ కార్, అలా వెళ్తుంది, అక్కడ వెళ్తుందా. ఇంకా మేము అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి పార్కింగ్ దగ్గర ఇంకా లేడీస్ గర్ల్స్ వాళ్ళంతా ఒక రూమ్స్ తీసుకొని వాళ్ళు చేశారు. ఇంకా బాయ్స్ అంతా బయట బాత్రూమ్స్ చేశారు. ఇంకా దర్శనం వెళ్ళేసి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇది లేదు, వీడియో లేదు, అందుకు వచ్చేసాము. ఇంకా డైరెక్ట్ కొడైకెనాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇలా అయితే వస్తాము అనమాట, కింద నుంచి పై వరకు. చాలా బాగుంటుంది. గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెయిట్ ఫర్ పార్ట్ 2.